మీ కష్టాలు తీరి కోరిన కోరికలు నెరవేరాలంటే మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం గురించి తెలుసా? ఈ కలియుగంలో కేవలం ఆ స్వామిని దర్శిస్తే చాలు మీ సర్పదోషాలు, కాలసర్పదోషాలు పటాపంచలమవుతాయి. అదే దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. కుమారధార నది ఒడ్డున పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి ఒడిలో వెలిసిన పవిత్ర స్థలం కుక్కే సుబ్రహ్మణ్యం. కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలో ఉన్న ఈ క్షేత్రం శతాబ్దాలుగా భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తారకాసురుని సంహారం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడి కుమార పర్వతంపై తపస్సు చేస్తూ విశ్రాంతి తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను స్వామివారికి ఇచ్చి వివాహం నిర్వహించాడట. భక్తుల నమ్మకం ప్రకారం ఆ పవిత్ర దివ్య కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. అందుకే ఇక్కడ స్వామివారు దేవసేన సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఒకసారి గరుత్మంతుడి భయం నుండి తప్పించుకునేందుకు నాగరాజు వాసుకి స్వామివారి ఆశ్రయానికి వచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతమంతా నీకు అభయం, ఇక్కడే వాసం చేయి అని నాగులకు రక్షణ ఇచ్చారు. అందుకే ఈ క్షేత్రం నాగక్షేత్రం. స్వామివారు సర్పరూపస్థుడు అనేది భక్తుల నమ్మకం. ఆలయానికి వెనుక ఉన్న కుమారధార నదిలో స్నానం చేసి తడిబట్టలతో వెళ్ళి నాగుల ప్రతిమలకు పాలు పోస్తే సర్పదోషాలు నివారించబడతాయని భక్తుల విశ్వాసం. చాలామందికి ఒక సందేహం ఉంది, కుక్కే అనే పేరు ఎందుకు వచ్చింది అని. పురాతన కాలంలో ఇక్కడ ఒక గుహలో బంగారు పాత్రలో స్వామివారి ఆరాధన జరిగేదట. కన్నడ భాషలో కుక్కే అంటే పాత్ర లేదా బుట్ట అనే అర్థం వస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కుక్కే సుబ్రహ్మణ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, వాసుకి నాగరాజు మరియు శేషనాగుడు కలిసి దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైన రూపం. స్వామివారి వెనుక నాగరాజు ఉండడం వల్ల ఈ ఆలయం నాగదోష నివారణకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా మారింది. హిందూ విశ్వాసాల ప్రకారం ఎవరైనా గత జన్మలో లేదా ఈ జన్మలో సర్పాలకు హాని చేస్తే నాగదోషం వస్తుందని నమ్ముతారు. దానివల్ల వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయంలో 2 పూజలు చాలా ప్రసిద్ధి: సర్ప సంస్కార పూజ, అశ్లేష బల్లి పూజ. ఈ ఆలయానికి వెళ్లే ముందు భక్తులు కుమారధార నదిలో స్నానం చేస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం పరశురాముడు కూడా ఇక్కడ స్నానం చేసి పాప విముక్తి పొందాడని చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరలో బిలద్వార అనే గుహ ఉంది. వాసుకి నాగరాజు ఇక్కడే దాక్కొని తపస్సు చేశాడని చెబుతారు. ఈ గుహలో ఇప్పటికీ ఒక దివ్యమైన శక్తి ఉందని చాలామంది నమ్ముతారు. కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని చెబుతుంటారు. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భయం నుండి భక్తికి చేరుకున్న వాసుకి కథ. ఇది అభయం ఇచ్చిన దేవుడి కథ. ప్రకృతి, పురాణం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర క్షేత్రం. అందుకే ఈ ఆలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తాడంటారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు.